అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఎవరు అవునన్నా కాదన్నా గ్రహగతుల సంచారం ప్రకారం ధనుసు రాశి వారికి జూన్ 9, 10, 11 తేదీలలో జరిగేది ఇదే. భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ఈ విషయాలను ఒంటరిగా కూర్చొని తెలుసుకోండి. ఎందుకంటే రాబోయేది మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఈ 3 రోజులు మీరు నక్కతోక తొక్కినట్లే. మరి ధనుసు రాశి జాతకుల జీవితంలోని మీ జీవితంలో 9, 10, 11 తేదీలలో ఖచ్చితంగా ఏం జరగబోతుంది, అసలు ఈ తేదీలలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి, ఈ 3 రోజులలో జరగబోయే ఈ శుభ పరిణామాలతో ధనుసు రాశి వారి జీవితంలో ఎటువంటి సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, మరి ఈ వీడియోని లేదా ఈ సమాచారాన్ని వారు ఒంటరిగా ఎందుకు తెలుసుకోవాలి, దీని ద్వారా వారి భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి కీలకమైన విషయాలను గ్రహించాలి, ఈ పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా దృష్టి మలచకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మీ ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయని మనసులో స్మరించుకోండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. విశ్వంలో నిరంతరం జరిగే గ్రహ సంచారం ఆధారంగా ఒక్కొక్క రాశి వారి జీవితంలో ఒక్కొక్కసారి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ గ్రహాల కదలికల వల్ల కలిగే శుభాశుభ ఫలితాలు ఏ విధైతే ఉంటాయో అవన్నీ కూడా రాశులపైన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భావాలను చూపిస్తూ ఉంటాయి. మరి ధనుసు రాశి వారికి ఈ జూన్ 7న జరిగిన గ్రహాల కలయిక కారణంగా ఇప్పటివరకు ఊహించిన శుభ పరిణామాలు వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వారికి జరగబోయేటువంటి ఈ మార్పు వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. మన జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాల సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వది. ఈ రాశి అధిపతి దేవగురువు అయిన బృహస్పతి. కాబట్టి గురు భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అనేది ఈ రాశి మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగానే ధనుసు రాశి వారిని అత్యంత అదృష్టవంతులుగా, చాలా తెలివైన వారిగా మనం చెప్పుకోవచ్చు. వీరు పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, తెలివితేటలు, అదృష్టాన్ని వెంట తెచ్చుకుంటారు. గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సమయంలో ధనుసు రాశి వారు ఆర్థికంగా నిలదొక్కునే అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కష్టమైన తగ్గి ఫలితం త్వరగా కనిపించడం మొదలవుతుంది. ధనుసు రాశి వారు చాలా మంచి మనసున్నవారు, ఆశావాహులు. వీరు ఎప్పుడు ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటారు. ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే వారు అడగక ముందే వెళ్ళి సహాయం చేసే గొప్ప గుణం వీరి సొంతం. తమ శక్తికి మించి సహాయం చేస్తారు. వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలాగా చూడడంలో మీరు ఎనలేని సంతృప్తిని పొందుతారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఒకడిని ఉండాలని చెప్పి విశాల దృక్పథంతో వీరు జీవిస్తారు. వీరి యొక్క మనస్తత్వం చాలా ఉల్లాసంగా, స్వేచ్ఛగా ఉంటుంది. వీరు చాలా తెలివైన వారు, గొప్ప తత్వవేత్తలు. ధనుసు రాశి వారు చాలా మంచి మనసు కలిగి ఎప్పుడు నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడడానికి ఇష్టపడతారు. చూడడానికి పైకి కొంచెం ఘరానాగా, గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితమైనది. వీరు స్నేహానికి ప్రారంభిస్తారు. కానీ ఎవరైనా వీరిని నమ్మకాన్ని వమ్ము చేస్తే మాత్రం తీవ్రంగా గాయపడతారు. అయినా సరే త్వరగానే క్షమించే ముందుకు సాగిపోయే గొప్ప గుణం కూడా వీరిలో ఉంటుంది. వీరి యొక్క మాట తీరు కూడా చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుంది. అనవసరమైన వేషజాలకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. వీరి ఆలోచన ధనం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ లక్ష్యం పూర్తి అయ్యేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తారు. అంతటి పట్టుదల, ఏకాగ్రత వీరికి ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా సరే తమ తెలివితేటలతో, ప్రణాళికతో సులభంగా పూర్తి చేయగలరు. వీరి యొక్క పనితీరు, వీరి యొక్క ఉత్సాహం నలుగురిని ఇట్టే ఆకర్షిస్తుంది, వారికి స్ఫూర్తినిస్తుంది. ధనుసు రాశి వారు సాధారణంగా మంచి శారీరక ఆకృతిని, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఎప్పుడు ఒక రకమైన తేజస్సు, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. ఆడవారైతే విశాలమైన నేత్రాలు, చక్కటి చిరునవ్వుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. వీరి మాటలో ఒక రకమైన జ్ఞానం, ఉందాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మగవారి విషయానికి వస్తే వీరు కూడా చాలా ఆకర్షణీయంగా, ధైర్యంగా, నాయకత్వ లక్షణాలతో కనిపిస్తారు. వీరి స్నేహశీల స్వభావం వల్ల వీరికి చాలా మంది మిత్రులు ఉంటారు. అయితే వీరు ఎదుటివారిని అంత సులభంగా నమ్మరు. ఒకరిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారితో స్నేహం చేస్తారు. కానీ ఒకసారి కనుక నమ్మారు అంటే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు. ఈ ధనుసు రాశి వారు ఏదైనా ఒక విషయం మీద పట్టుబట్టారు అంటే అది సాధించే వరకు వదిలిపెట్టరు.
అయితే ధనుసు రాశి వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వలన మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవాళ్ళు, గౌరవించే వాళ్ళు కూడా సమాజంలో అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా గురువులు, ఉపాధ్యాయులు, సలహాదారులుగా వీరు రాణిస్తారు. ముఖ్యంగా ధనుసు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నత విద్య, ఆధ్యాత్మికత లేదా రాజకీయ రంగాలలో ఆసక్తి కనబరుస్తుంటారో వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వారి యొక్క జ్ఞానానికి, మాట తీరుకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కాస్త ఆలస్యంగా అయినా సరే వారి జీవితంలో వారు కోరుకున్న ఉన్నత స్థానాన్ని తప్పకుండా అందుకుంటారు. ఈ రాబోయే 3 రోజులు వారికి ఒక బలమైన పునాది వేస్తాయి. ధనుస్సు రాశి జాతకుల యొక్క జీవితంలో జూన్ 7న జరిగినటువంటి ఈ అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క శుభ కలయిక ఆధారంగా జరగబోతుంది. ఎందుకంటే మీ రాశికి 7వ స్థానమైన మిథున రాశిలో మీ రాష్ట్రాధిపతి అయిన గురువు మరియు బుధుడు కలయిక జరగబోతుంది. ఈ గురు బుధుల యతి యొక్క అనుగ్రహం అనేది ధనుసు రాశి వారి మీద అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపించబోతుందని జ్యోతిష శాస్త్రంలో పండితులు చెప్తున్నారు. 7వ స్థానం అనేది వివాహం, భాగస్వామ్యం, వ్యాపారం మరియు సామాజిక సంబంధాలకు ప్రతీక. జూన్ 7వ తేదీ నుండి బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అక్కడ మీ రాష్ట్రాధిపతి గురువు సంచరిస్తున్నాడు. ఈ 2 శుభగ్రహాల కలయిక మిథున రాశిలో జరగడం వల్ల మీకు ఒక రకమైన రాజయోగం పట్టబోతుంది. దీనివల్ల ధనుసు రాశి వారు ఊహించని శుభయోగాలను పొందనున్నారు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, ఉద్యోగంలో ఉన్నత స్థానం, వ్యాపారంలో లాభాలు, వివాహ ప్రయత్నాలు మరియు విజయాలు, కుటుంబ అంశాలలోని అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు. మిథున రాశిలో గురువు మరియు గురువు సంచారం చేసే ఈ సమయంలో ధనుసు రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు అందే అవకాశం ఉన్నది. ఈ సమయంలో ధనుసు రాశి వారి కెరియర్లో ఊహించని మార్పులు, సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టలు పొందవచ్చు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారికి అంచనాలకు మించి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇంకా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం కోసం అతిగా ప్రయత్నించకుండా కేవలం పని మీద మాత్రమే దృష్టి పెడితే చాలు. ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే విజయం దానంతటా అదే మిమ్మల్ని వరిస్తుంది. ధనుసు రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు లేదా ఇతర కట్టడాలను తిరిగి ప్రారంభించడం వంటి పనులు కూడా ఈ ధనుసు రాశి వారు ఈ జూన్ 7 తర్వాత మొదలు పెట్టవచ్చు. ఈ 4 రోజులలో మీరు ఏ పనిని మొదలుపెట్టినా సరే అది ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయి మీకు ఊహించని విధమైనటువంటి గొప్ప ఫలితాలను ఇవ్వబోతుందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ ధనుసు రాశి వారు ఎప్పటి నుంచో ఎవరికో అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం లేదని, ఇక ఆ డబ్బు పైన ఆశలు వదిలేసుకున్నామనుకున్న వాళ్ళని ఎంత అడిగినా ప్రయోజనం లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు రాదు. అనవసరంగా వాళ్ళతో మాట్లాడి మన సమయం వృధా చేసుకోవడం తప్ప ఏమీ లేదని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. అనవసరంగా డబ్బు ఇచ్చి ఇరుకుపోయాం, ఇక ఆ డబ్బును తిరిగి తెచ్చుకోలేక బాధపడడం కంటే దాన్ని మర్చిపోవడమే మంచిది అన్నటువంటి ఒక మానసిక స్థితికి వచ్చి కోరుకున్నటువంటి ధనుసు రాశి వారికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది. ఈ 3 రోజులలో మీరు గురువారం నాడు లేదా సోమవారం దగ్గరలో శివాలయానికి, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామి వారికి అభిషేకం చేయించుకొని, ఓ స్వామి, నాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో దాని గురించి నేను ఆశలు వదులుకున్నాను. ఇక నేను దాని గురించి ఆలోచించడం లేదు. అది వస్తే నీ దయ, రాకపోయినా నీ చిత్తం అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా భగవంతుడికి దండం పెట్టుకొని ఆ విషయాన్ని పూర్తిగా ఆయనకు వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేసేయండి. ఇక అంతే. మీరు ఊహించని విధానంగా అద్భుతం జరిగినట్టుగా ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్ళే స్వయంగా మీ ప్రమేయం లేకుండానే వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బును మీ చేతిలో పెడతారు. ఇది నిజంగా చెప్పాలంటే మీ జీవితంలో జరగబోయే ఒక ఊహించని అద్భుతమైన పరిణామాన్ని చెప్పుకోవాలి. గ్రహాల అనుకూలత మానవ ప్రయత్నానికి అతీతంగా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆగిపోయిన పనులు మీరు ప్రారంభిస్తే అది విజయవంతంగా పూర్తయి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీకు రావాల్సిన బకాయిల గురించి మీరు ఆశ వదిలేసుకొని భగవంతుడి పైన భారం వేస్తే ఆ డబ్బు అదంతరం మీకే తిరిగి వచ్చి చేరుతుంది. ఎందుకు ఇలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసంలో ముఖ్యంగా ఈ 3 రోజులలో ఊహించినటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి బలంగా గోచరిస్తుంది. ఇలా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితంలోకి రాబోతుందో అలాంటి సమయంలోనే ఎటువంటి శుభ సంకేతాలు అనేటివి మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి రావడం,
వదిలేసుకున్నటువంటి మొండి బాకీలు కూడా మీ చేతికి అందడంతో పాటు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి అవ్వడం వంటివి కూడా మీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుంది అనడానికి సంకేతాలుగా చెప్పవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసంలో ఊహించినటువంటి పరిణామాలు ఇంకా చాలా జరగబోతున్నాయి. ఎందుకంటే జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు చూసే అవకాశాన్ని ఈ జూన్ మాసం మీకు అందించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నం చేసినా అవ్వని పనులు, ఇక వాటి గురించి వదిలేద్దామని నిరాశ చెందిన వారు కూడా ఈ జూన్ నెలలో ఈ ధనుసు రాశి వారికి చాలా అద్భుతంగా మీ ప్రమేయం లేకుండానే పూర్తి అవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రమేయం లేకుండానే మీరు ఆ పనిని మళ్ళీ ప్రారంభిస్తారు. అసలు దీని గురించి ఇంకా ఆలోచించరు. ఈ పని నా వల్ల కాదు అని వదిలేసుకున్న పని కూడా మీరే తిరిగి ఎంతో ఉత్సాహంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇలా మీ ఆలోచన విధానంలో మీ జీవిత పరిస్థితులలో అనేక రకమైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇది మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడి అనుగ్రహం వలనే సాధ్యమవుతుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే వారి జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలని కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు పెద్దలతో మాట్లాడడానికి ధైర్యం చాలకపోయినా, మరి వారితో మాట్లాడిన ఎటువంటి ప్రయోజనం ఉండదని భావించి మనసులోనే బాధపడుతున్నా అలాంటి వారికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు ఈ 3 రోజులలో రాబోతున్నాయి. సప్తమ స్థానంలో గురువు బుధ కలయిక వివాహ ప్రయత్నాలకు అత్యంత అనుకూలమైనది. వారు తమ తల్లిదండ్రులతో పెద్దలతో తమ ప్రేమ విషయం గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం. అలా మాట్లాడడం ద్వారా మీరు ఊహించిన విధానంగా సానుకూలమైన స్పందన మీకు మీ పెద్దల దగ్గర నుంచి లభించేటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటువంటి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుందామన్నటువంటి ఆలోచన అస్సలు చేయకండి. కొంచెం ఓపిక పట్టి ఖచ్చితంగా పెద్దల అంగీకారంతో వారి ఆశీస్సులతో వివాహం చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదంతో మీ వైవాహిక జీవితం ముందుకు వెళ్తే మీరు ఎంతో సంతోషంగా మీ జీవితాన్ని గడపగలుగుతారు. దాంతోపాటుగా మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మీరు ఊహించే విధానంగా అత్యంత శుభప్రదంగా ఉంటాయి. పితృదేవతల ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యం. పితృశాపం లాంటివి మనకు అస్సలు తగలకూడదు. మన పనుల వల్ల, మన మాటల వల్ల మన పెద్దలు ఎవరు కూడా బాధపడకూడదు. ఒకవేళ వారు బాధపడ్డారంటే దాని ద్వారా మనకు వచ్చే ఫలితం ఎప్పటికీ మంచిగా ఉండదు. భవిష్యత్తులో మనం బాధపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ వివాహాల విషయంలో మీరు ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ప్రేమికులు మీ ఇంట్లో వారితో సామరస్యంగా మాట్లాడి వారిని ఒప్పించి వివాహం చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తు జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఎవరైతే విద్యార్థులు ఈ ధనుసు రాశిలో ఉన్నారో వారికి ఈ రాబోయే 3 రోజులలో వారికి రాష్ట్ర పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎవరైతే పరీక్ష ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా వారు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు. మీ రాష్ట్రాధిపతి గురువు జ్ఞానానికి కారకం కాబట్టి విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఎవరైతే ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా తప్పకుండా శుభవార్తలు అందుతాయి. మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ విధంగా మంచి ఫలితాలకు విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది. ఇక రాబోయేటువంటి విద్యా సంవత్సరాలలో విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడి చదవగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ మీరు ఏమాత్రం అధైర్యపడకుండా కొంచెం ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే గురు భగవానుడి దయ వల్ల మీరు అన్నిటినీ అధిగమిస్తారు. ముఖ్యంగా అనవసరమైన స్నేహాలు, పార్టీలు వంటి వాటితో మీరు అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడగలిగితే ఖచ్చితంగా మీకు అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అదే విధంగా ఈ సమాచారాన్ని మీరు ఖచ్చితంగా ఒంటరిగానే తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే భూమండలంలో ఎక్కడున్నా సరే ధనుసు రాశి వారు ఒంటరిగా తెలుసుకోవాలని అనడానికి కారణం ధనుసు రాశి వారు అత్యంత అదృష్టవంతులు, చాలా తెలివైన వారు. మీ రాశికి రాబోయే ఈ అదృష్టాన్ని చూసి ఇతరులు అసూయపడే అవకాశం ఉంటుంది. అందుకే మీకు సంబంధించిన ఈ శుభ విషయాలు బయటకు ఎక్కువగా తెలియకుండా నిశ్శబ్దంగా మీ ప్రణాళికలు మీరు రచించుకోవడం మంచిది. అందుకే మిమ్మల్ని ఈ విషయాలను ఒంటరిగా తెలుసుకోమని చెప్పడం జరిగింది. మీ ఆనందాన్ని, మీ విజయాన్ని ముందుగా మీలో మీరు, ఆ తర్వాత అవసరమైన వారికి తెలియజేయండి.
మరి ఈ 3 రోజులలో మీరు ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా అందులో వైఫల్యం అనేది ఉండదు. మీరు తలపెట్టే ఏ పనైనా కానీ ఆగకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా పూర్తి కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా మీకు ఈ 3 రోజులలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకని మీరు గతంలో ఆపేసిన పనులన్నీ తిరిగి ప్రారంభించండి. లేదా మీకు రావాల్సిన బాకీల కోసం ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి. ఖచ్చితంగా సానుకూల ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక మీపై ఉన్నటువంటి ఏవైనా దోష నివారణకు లేదా మీకు రాబోయేటువంటి తెలియని ఆపద నుంచి బయటపడండి. లేదా మీరు అప్పుల భారంతో ఉన్నట్టయితే వాటి నుంచి బయటపడడానికి లేదా విపరీతమైన కష్టాల నుంచి ఉపశమనం పొందడానికి ధనుసు రాశి వారు చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఒకటి ఉంది. ప్రతి గురువారం మరియు సోమవారం శివాలయానికి వెళ్ళండి. ముఖ్యంగా శివుని అంశైన దక్షిణామూర్తిని ఆరాధించండి. దక్షిణామూర్తి నెయ్యి దీపాలను వెలిగించి నైవేద్యం సమర్పించి అలాగే సోమవారం శివుడికి జలాభిషేకం చేయండి. వీలైతే ఒక 5 గురువారాలు 5 సోమవారాలు ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం ద్వారా మీకు రాబోయేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు. దాంతోపాటు శివానుగ్రహంతో మీకు మొండి బాకీలు అవసరంతో మీ జీవితంలో రాబోయే ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు కూడా దూరం అయిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం వెల్లివిరుస్తాయి. ధనుస్సు రాశి వారు అనుసరించదగిన మరికొన్ని సాధారణ పరిహారాలు ఇక్కడ సూచించబడ్డాయి. ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి ఆయనను ఆరాధించడం ప్రధాన పరిహారాల్లో ఒకటి. ముఖ్యంగా గురువారం నాడు శ్రీ సాయిబాబాను లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. వారికి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వస్త్రాలు, శనగలతో తోసిన ప్రసాదం సమర్పించడం మంచిది. ప్రతిరోజు లేదా కనీసం గురువారాల్లో అయినా సరే బృహస్పతి నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం పొందవచ్చు. గురుగ్రహ దోషాలను తీవ్రత తగ్గించుకోవడానికి శ్రీ మహావిష్ణువుని ఆరాధన కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం, ఏకాదశి వ్రతాలు ఆచరించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. మహాశివుడిని ఆరాధించడం వల్ల కూడా గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. సోమవారాలు శివాలయాన్ని సందర్శించి శివుడికి అభిషేకం చేయడం లేదా బిల్వపత్రాలతో అర్చన చేయడం శుభప్రదం. అలాగే ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్ కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మిమ్మల్ని అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది. దాన ధర్మాలు చేయడం ధనుసు రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారం. ముఖ్యంగా గురువారం నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటి సంబంధిత వస్తువులను దానం చేయడం లేదా గురువులకు పండితులకు పసుపు రంగు వస్త్రాలు, పండ్లు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి మరి ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిది. వృద్ధులకు మరియు అనాథలకు సేవ చేయడం ద్వారా కూడా గురు భగవానుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. ఇవి కాకుండా గురువారం నాడు తలకు నూనె పెట్టుకోకపోవడం, మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం, మరి నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించడం మంచిది. ఎందుకంటే గురువు జ్ఞానానికి ధర్మానికి అధిపతి. మరొకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ సాధారణమైనవి. మీ జన్మ జాతకంలోని గ్రహాల స్థానంలో ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశల ఆధారంగా ఫలితాలు, పరిహారాలు వ్యక్తికి మారే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా పైన చెప్పిన సూచనలు, పరిహారాలు పాటించడం వల్ల మీకు ఉండేటువంటి కష్టాల యొక్క తీవ్రత అనేది గణనీయంగా తగ్గుతుంది. మరి ఇవన్నీ కూడా మీరు శ్రద్ధగా పాటించుకొని ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాబోయేటువంటి అదృష్టాన్ని, సువర్ణ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం. ఇక ధనుసు రాశి వారి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ రాశి పట్ల మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ జై శ్రీరామ్ అని చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీకు అందుతుంది. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.